కొమ్ము, అది మండ కొమ్ము. ఇది ఎక్కువ పంట వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది దిగుబడి ఎక్కువ వస్తుంది పాపం. చూస్తాను గిట్టుబాటు ధర ఇప్పుడు సీఎం గారు పేర్కొన్న సన్నవడ్లే పెట్టాలి రైతు అని చెప్పారంటే క్వింటల్కు 2500 రూపాయలు కల్పిస్తేనే కానీ అది గిట్టుబాటు కాదు. కనీసం క్వింటల్కు 2500 రూపాయలు. దీనికి ఇక వ్యత్యాసం ఏంటంటే అదొక నెల రోజు పంట అధిక సమయం ఉంటుంది. ఇది 4 మాసాలు అయితే అది 5 మాసాలు అవుతుంది. అది దీర్ఘిస్తుంది. దానికి చీడపురుగు సోకడానికి అవకాశాలు ఎక్కువ. సన్నడ్లకు ఏదైతుందో చీడపురుగు సోకడానికి అవకాశాలు ఎక్కువ. ఊస తిరుగుతుంది. 2 సార్లు ఏదైతుందో స్ప్రే అధికంగా చేయాలి. ఇవన్నీ మేము పరిగణలోకి తీసుకోవాలి. అవన్నీ ఏవి ఆలోచన చేయకుండా, మార్కెట్ సదుపాయాల గురించి ఆలోచన చేయకుండా ఇది మెరుగైన వంగటం, డెఫినెట్లీ మెరుగైన వంగటం. మెరుగైన వంగడం అనడం లోపల ఎవరు విభేదిస్తలేరు. కానీ ఆ మెరుగైన వంగడాన్ని మనం సాగు చేస్తే ఇవాళ సాధారణ ఏ గ్రేడ్ ఇవాళ భారత ఆహార సంస్థ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక మద్దతు ధర సేకరించడానికి సిద్ధంగా ఉన్నదో ఆ ధర ఇవాళ ఉత్పత్తిలో మనకు తగుదల అయ్యేటువంటి ఒక 5-6 క్వింటాలు ఉంటుంది కదా, ఆ ధరను భర్తీ చేయాలి. నిజంగానే సీఎం గారికి రైతు సంక్షేమం కాంక్షించేవాడు అయితే, రైతుకు ఏదైతుందో లాభసాటి వ్యవసాయం సూచనలు మీరు చేయదలుచుకున్నట్టయితే, సన్నవడ్డను ప్రోత్సహించదలుచుకున్నట్టయితే వీళ్ళు 2500 రూపాయల క్వింటల్ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి బాధ్యత చెప్పండి. 2500 రూపాయల క్వింటల్కు ప్రభుత్వం సేకరించడానికి మీరు బాధ్యత చేపట్టండి. డెఫినెట్గా ప్రతి రైతు పెడతాడు, పెట్టబోయే సమస్య లేదు. కానీ ఏదైతుందో మార్కెట్ సదుపాయము, దాని ధర నువ్వు పేర్కొనకుండా నువ్వు బెటరైతే పెట్టు అని అంటే ఇక్కడ ఏదైతుందో అష్యూర్డ్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ సాధారణ ఏ గ్రేడ్ ఏదైతుందో అష్యూర్డ్ మనకు మద్దతు ధర ఉన్నది, దానికి లేదు. భారత ఆహార సంస్థ ఏదైతుందో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇలా వ్యవసాయం అనేది ఏదైతుందో దీనికి నేషన్ ఈజ్ యాజ్ యూనిట్. దీనికి రాష్ట్రం పరిధి లేదు, దేశం పరిధి. ఇది వరి ధాన్యానికి సంబంధించి. ఇలా పసుపు ఏదైతుందో మరి నిజంగా కూడా రైతు నాకంటే వాస్తవంగా నేను నిన్న ఎప్పుడైతే ఇక్కడ మన కొరట ప్రాంతం లోపల పసుపు అగ్నికి ఆగుతోందని చెప్పని నేను సోషల్ మీడియాలో గమనించడం జరిగిందో, నేను అంటే ఎలా లేకుండా ఉండలేకపోయిన పసుపు రైతు ఇక్కట్లు నేను స్వయంగా గమనిస్తున్నా కాబట్టి, స్వయంగా ఈ అంశాన్ని నేను శాస్త్ర మండలిలో ప్రస్తావించిన కాబట్టి ఇలా ప్రభుత్వం ఏదైతుందో శాస్త్ర మండలి చట్టసభలో ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్న పరిస్థితుల్లో రైతులు నష్టపోతున్నారు. ఆ రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత వీళ్ళ ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నా. ఆ రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నా. వీళ్ళకి అగ్నికి ఆకుతైన ఒక్క పసుపు రైతు కాదు, ఇలాంటి పసుపు రైతు మన తెలంగాణ ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ ప్రాంతం, ఇది మన జగిత్యాల జిల్లానే కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, నిర్మల్ ప్రాంతం కానీ, మన ప్రాంతంలో పసుపు ఒక వాణిజ్య పంటగా దాన్ని మనం అనుకరించి సాగు చేస్తుంటాం. మన ఉమ్మడి రాష్ట్రంలో 10,000 రూపాయల క్వింటల్ పలికిందే. ఉమ్మడి రాష్ట్రంలో 10,000 క్వింటల్ పలికింది. ఇవాళ 4,000, 5,000 పడిపోతే ధర పెరుగుద్దా తగ్గుద్దే? రెట్టింపు కావాల్సిన రేట్ ఏదైతుందో ఇలా సగాన్ని పడిపోయింది. దయచేసి ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసేది, ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నట్టు ఒక పసుపు మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో 6,850 రూపాయల క్వింటల్ వాళ్ళు సేకరిస్తూ, అంతకన్నా మెరుగైన రీతిలో మీరు తక్షణమే ప్రభుత్వం మీద ఎంత ఆర్థిక భారం పడుతుందనే సమస్య కాదు. ఇక్కడ రైతుకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత. మీరు తక్షణమే మార్కెట్ ద్వారా రైతు దగ్గర నిల్వ ఉన్నటువంటి ఒక పసుపు పూర్తి స్థాయి లోపల
వీళ్ళ కనీసం 7,000 రూపాయల క్వింటల్ తక్కువ కాకుండా మీరు సేకరణకు చర్యలు చేపట్టని ఏమాత్రం జాప్యం జరిగినా కానీ నీకు వర్షాకాలం ఆరంభమైతే ఉడకపెట్టిన పసుపేమో చందనమైపోతుంది, ఉడకబెట్టింది మొలకెత్తుతుంది. 2 రకాల, అది ఉడకబెట్టిన పసుపైనా మనం కోల్పోతాం, నష్టపోతాం, ఉడకబెట్టిందే నష్టపోతాం. కాబట్టి తక్షణమే మార్కెట్ ద్వారా ఏదైతే ఉందో వీళ్ళ పసుపు సేకరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రైతును ఆదుకోవడానికి వరకు ఇప్పుడే తహసీల్దార్ గారితో కూడా మాట్లాడాను. నేను కలెక్టర్ గారి నివేదిక సమర్పించి తక్షణం ఈ రైతును ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలంటూ అట్టే మామిడి తోట కూడా నష్టపోయిండు. ఇతరత్ర జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయడం ఆలోచన చేయాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇలా వర్షాకాలం మొక్కజొన్న వేయొద్దని చెప్పంటుండే. సరే, మొక్కజొన్న వేయొద్దు, వేస్తే మనం ఆశించిన గిట్టుబాటు ధర పొందలేకపోవచ్చు అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తుంది. వీళ్ళ కంది పసుపు ఇది ఇంటర్ కల్టివేషన్. ఎక్కడ కూడా పసుపు ఏదైతుందో ఏక పంట వేయరు. మరి సీఎం గారికి తెలియక మాట్లాడిందని నేను అనుకోను. మరి పక్కన వ్యవసాయ శాఖను సూచనలు చేయాలి. పసుపులో ఏదైతుందో మొక్కజొన్న అంతర్ పంట వేస్తారు. ఇదైతే అందరు తెలిసిందే కదరే. పసుపు ఏదన్నా అంతర్ పంట లేక వట్టి పసుపు పెడతారే కదన్నా. మరి తెలుస్తుందా తెలియదా? ఆ పక్కన వ్యవసాయ శాఖ వాడేం చెప్తుండే. అదే ఇప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిని, రాజకీయ నాయకుడిని, నాకు కొంత తెలిస్తే కొంత తెలియదు. నాకు అన్ని తెలియాలని లేదు నేను కాబట్టి అప్పుడప్పుడు ఏదైతే ఉందో ఏదైనా విషయం వ్యవసాయం గురించి మాట్లాడాలని చెప్పారంటే పక్కన ఉన్న రైతులు అడుగుతాను నేను, ఏం సంగతి. ఇప్పుడు సన్నట్లో ఉదాహరణ ఉందనుకో, ఏం సంగతి అని చెప్పి అడుగుతాను నేను. రైతుల ఆలోచనకు అనుగుణంగానే మాట్లాడుతుంటాను నేను. పసుపులో ఏదైతే ఉందో విధిగా మొక్కజొన్న అంతర పంట వేయాలి తప్పనిసరి. ఆ నీడకే పసుపు అదైతుంది. మొక్కజొన్న నీడ దాకా తాకే పసుపు లేస్తుంది. మరి కందిలు కూడా మొక్కజొన్న వేసి కంది కొండలు వేస్తారు. మక్కీరిపోయినాక కొయ్యకలు తీసేసి అప్పుడు కందిలు వేస్తుంది. అప్పుడు కంది సాగుబాటు అవుతుంది. సీఎం గారు కంది పెట్టు అంటాడు, సంతోషం, నేను కొంటా అని చెప్పి అంటున్నావు. పసుపు పెట్టాను అంటున్నావు, సంతోషం నాయన. ఇవాళ మా గతి ఏమైతే తెలియదు కానీ మళ్ళా పెట్టు అయితే అంటున్నావు. మరి అంతర్ పంట మొక్కజొన్న తప్పనిసరి కదనే, నువ్వు మొక్కజొన్న పెట్టొద్దు అంటాడు. అంటే వ్యవసాయ శాఖ మీరు సూచన చేయడానికి అయితే సీఎం గారికి ఫ్యాక్ట్ అయితే పేపర్ మీద పెట్టారు కదనే. ఇంకా ఈ మన జగిత్యాల జిల్లా ఇంకొక అడుగు ముందు వేసి మొక్కజొన్న ఇత్తనం కూడా అమ్మద్దట. నువ్వు రైతు బంధు ఏ విధంగా ఎంత మేరకు కోత విధించాలనే ఆలోచన తప్ప ఇంకోటి కనబడతలేదు. ఇవాళ ఏమంటాడు, నువ్వు 40 లక్షల ఎకరాలలో 20 లక్షలు సన్నడ్లు పెట్టాలి, 20 లక్షలు నేను చెప్పిన మాట వినకుంటే ఎవరైనా దొడ్డడ్లో పెట్టినట్టయితే ఆయనకి రైతు బంధు ఇయ్య అంటాడు. 20 లక్షలు ఇంటూ 5,000 రూపాయలు పంట. 20 లక్షలు ఇంటూ 5,000 అంటే ఎంత అవుతుంది? 1000 కోట్లు అవుతుంది. 1000 కోట్లు అంటే ఏదో విధంగా నువ్వు రైతు బంధు 1000 కోట్లు ప్రభుత్వం నువ్వు ఆదా చేసుకోవాలని చెప్పంటే రైతు ఇబ్బంది గురి చేయడమే కదా. ఇవాళ ఒకప్పుడు ఏదైతుందో మీకు అందరు గుర్తుండే ఉంటుంది. నాకు అంటే నేను దాదాపు 4 దశాబ్దాలు అయితే ప్రజా జీవితంలోకి వచ్చి నేను అన్ని రకాలు చూశాను. నేను 2007-8లో అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ఏదైతుందో తెర మీదకి పట్టుకొచ్చారు. అంతకుముందు లేకుంటే ఇటు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, సేకరణ కేంద్రాలే కానీ ప్యాక్సే కానీ ఇది 2007-8 నుండి మనకు ఆరంభమైంది. అంతకుముందు మనం పూర్తిగా మిల్లర్ల మీద ఆధారపడదు. మన మార్కెట్కి ఏదైతే ఉందో ధాన్యం వడ్లు పోసుకొని పోతే వాడు మిల్లర్ వాడు ఏం పాట వాడతాడు, ఎంత పెడతాడో వాడిని దయాదాక్షిణ్య. అప్పుడు 450 రూపాయలు 500 క్వింటలు ఉండేనే. 450 రూపాయలు క్వింటల్ ఉంటే వాడు 50 రూపాయలు కోత పెట్టి 150 పెడుతుండే.
నిజమాబద్ధం మీరు ఏ ఊరికైనా పోయి విచారం చేయండి. ఆనాడు 10% కోత పడ్డది. ఏమంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం లోపల ధాన్యం సేకరణ ప్రభుత్వం బాధ్యత చేపట్టిందో రైతుకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించామని చెప్పంటే ఎన్నడూ కూడా ఏ పంట కాలంలో కూడా రైతుకు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో 100% ప్రభుత్వం సేకరించి దాన్ని మిల్లల ద్వారా మరాడించి భారత ఆహార సంస్థ బదిలీ చేసి ఇవాళ కూడా ప్రభుత్వం చేయబోయే కార్యక్రమం అదే. ఇవాళ ఏం చేస్తున్నాం, ఇవాళ మనం గమనిస్తున్నాం ఈ పంట రైస్ మిల్లర్ల చేతిలో ఏదైతుందో మళ్ళీ రైతు కీలు బొమ్మ అయిపోతున్నాడు. అడేమంటాడు, ఈ తప్ప ఉన్నది, తాలున్నది, పరిపక్వత లేని గింజ అంటాడు. ప్రభుత్వమే నిబంధనలు ఏదైతుందో 16% వరకు అనుమతి ఉన్నది. ఈ పరిపక్వత లేని గింజే కానీ, తప్పే కానీ, తాలే కానీ, మట్టి పిల్లలే కానీ ఇవన్నీ 16% అనుమతి ఉన్నది. మీరు ఏ ధాన్యం సేకరణ కేంద్రాన్ని గమనించినా కానీ అలా పెద్ద ఫ్లెక్సీ పెడతారు. ఇంకో గివి వీటికి ఏదైతుందో మినహాయింపు అని చెప్పని మీరు ఏ కేంద్రంలో పొండి అన్నా నువ్వు ఇంత మినహాయింపు నుండి కూడా ఏదైతుందో ధాన్యం సేకరణ కేంద్రం లోపల ఇవాళ తూకం లోపల ఏదైతుందో అదనపు తూకం లేకుండా ఎవరైనా సేకరిస్తున్నారే. 40 కిలోల సంచిలో 42 కిలోలు వేయాలి, 40లో 42 వేయాలి. అంటే ఏమన్నట్టు సంచి 600 గ్రాములు పోతే ప్రతి సంచిలో కిలో 400 గ్రాములు అదనంగా పడుతుంది. రెండు సంచులకు కిలో 400 కిలో 400 2 కిలోల 800 గ్రాములు మీద ఇంకొక 20 కిలోల సంచి దానికి 700 అంటే ప్రతి క్వింటల్ మీద 3 కిలోల 500 గ్రాములు అధికారికంగా 40 కిలోల సంచిలో 42 కిలోల చొప్పున అధికంగా జోకి తీసుకుంటున్నాడు మిల్ల. మళ్ళా కోత ఆడిపోయినాక మళ్ళా ఒక్కటే నేను అంటే కలెక్టర్ గారికి లెటర్ రాసిన, నేను సీఎం గారికి కూడా లెటర్ రాసిన. నేను ఇవాళ లారీ ఏదైతుందో ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వెళ్ళి మిల్ పాయింట్ పోయిన తర్వాత మిల్ పాయింట్ ముందు చేయబోయే చర్య ధర్మకాంట తూకం వేస్తాడు. వే బ్రిడ్జ్ మీద తూకం వేస్తే ఏ 40 కిలోల సంచిలో 42 కిలోలు పెట్టిండో ఇదంతా వాడిని లెక్క వస్తుంది. నాకు సరిగ్గా 40 కిలోలకు అంటే ఒక 600 సంచులు వచ్చినాయి అనుకోండి అన్న, 600 × 2 కిలోలు 1200 కిలోలు నాకు అదనంగా వచ్చిందా రాలేదా ఆ ధర్మకాంట లెక్క చూసుకుంటాడు. ఆ 1200 కిలోలు అదనంగా వస్తేనే సరి, లేకుండా ఏం చేస్తాడు మళ్ళీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కు కొన్ని దానికి ఇంత వడ్డు తక్కువ వచ్చినాయి నాకు ఇది భర్తీ చేయి. నేను ఈ ధర్మకాంట రసీదు ఏదైతుందో అదే మిల్లర్ ఆయన దగ్గర పెట్టుకుంటుండు తప్ప ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇస్తలేడు. ఈ ధర్మకాంట రసీదు నువ్వు బయట పెట్టవే మిల్లర్ దొంగతనం బయట పడుతుంది. ధర్మకాంట రసీదు బయట పెడితే మిల్లర్ దొంగతనం బయట పడుతుంది. నేను జిల్లా కలెక్టర్ గారు రాశాను, నేను మీరు ధర్మకాంట రసీదు ఏదైతే విధిగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లో దాన్ని దఖలు పరచాలని చెప్పాను. నేను లేదు అంటే ఒక విధంగా జిల్లా అధికార యంత్రాంగమే ఈ మిల్లల దోపిడీని షీల్డ్ చేస్తున్నారు. వాళ్ళు రక్షిస్తున్నారు, వీళ్ళ అండగా నిలబడుతున్నారని చెప్పంటున్నాయి. ఇంత దగా దోపిడీ అవుతుంటే వాళ్ళని అదుపు చేయవలసింది పోయి నీకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోకుండా నువ్వు ఆ ఇత్తనం పెట్టకు ఈ ఇత్తనం పెట్టు. రైటర్ అయినా నువ్వు చెప్పిన ఇత్తనం పెడతావు నాయన, నువ్వు చెప్పిన ఇత్తనం పెడతాం, మాకు అభ్యంతరం లేదు. కానీ దాని మద్దతు ధర గిట్టుబాటు ఏదైతున్నదో 2500 రూపాయల క్వింటల్ నువ్వు సేకరణకి ఏదైతుందో నువ్వు ముందు ప్రకటన చేయి. ప్రభుత్వము సన్నడ్లు రైతు ఎంత పండించినా నేను 2500 క్వింటల్కి ఏదైతుందో ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తా అని చెప్పి ప్రకటన చేయి. తప్పగా పెడతామంట. ఇలా పసుపు కందులు ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్నాం కదా. ముందు పసుపుకి ఏదైతుందో ఇలా నిల్వ ఉన్న పసుపును నువ్వు చట్టసభలో శాసన మండలిలో ఏ విధంగా నువ్వు అష్యూరెన్స్ ఇచ్చినావో దాన్ని ఏదైతుందో కనీసం 7,000 రూపాయలు తక్కువ కాకుండా నువ్వు తక్షణమే ఏదైతుందో రైతుల నిల్వ ఉన్న పసుపు కొనుగోలు చేయి. తప్పనిసరి రైతుకు విధి కాబట్టి ఏదైతుందో పసుపు కానీ కందుల్లో కానీ మొక్కజొన్న అనేది అంతర్ పంటగా సాగు చేయటం అది తప్పనిసరి. కాబట్టి ఈ విధమైన ఆంక్షలు సరికాదు అని చెప్పండి.
పత్తిని ప్రోత్సహించాలని చెప్పడం సంతోషం. పత్తిలో వచ్చే చిక్కు ఏంటంటే 25% చారణ పంట కూలీలకే పోతుంది. పత్తి ఏరుటానికి చారణ పంట పోతుంది. వీళ్ళు నిజంగా పత్తి రైతుకు లాభసాటి కావాలని చెప్పి ఎప్పుడైతే భావిస్తావో ఈ పత్తి ఏరివేతలో ఇన్వాల్వ్ అయ్యే వినియోగం పడేట కూలీలు ఉంటారు కదా, దాదాపు 40-45 మంది కూలీలు అవసరం పడతారు 3 ఈతలకు సంబంధించి, మూడు పిక్కింగ్ సంబంధించి. మొదటిసారి 10 మంది అయితే, రెండోసారి 15 మంది, మూడోసారి 20 మంది. ఎట్లా తగ్గుతుందో దాని మీద పంట తగ్గుతుందో కూలీలు ఎక్కువ పడుతుంటారు. అంటే 40-45 మంది కూలీలు అవసరం పడతారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో పనికి హామీ పథకాన్ని ప్రోత్సహించే భావనతోనే వీళ్ళ గతంలో 60,000 కోట్లతో అమలు చేయాలని భావించిన కార్యక్రమం వల్ల ఇంకొక 40,000 కోట్లు మేము అదనంగా కేటాయింపు చేస్తామని చెప్పండి. ఇది ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇలా పత్తి ఏరటంలో ఏరువేతలో అవసరం పడే ఒక కూలీలు ఎన్ఆర్ఈజెస్ ద్వారా రైతుకి ఏదైతుందో సౌకర్యం కల్పించి ఈ 40 కూలీలు అవసరం పడతారు కదా, 40-45 మంది ఈ 40-45 మంది కూలీలు ఏదైతుందో పనికి హామీ పథకం కింద ఏదైతుందో ఆ కూలీ మనం పొందే విధంగా రైతుకు సౌకర్యం కల్పిస్తే ఇలా 40 మంది అయినా 40 × 300 రూపాయలు 12,000 రూపాయలు ఆదా అవుతుంది. ఒక్క కూలీ 300 రూపాయలు అయినా కానీ 40 మంది కూలీలు అవసరం పడితే 40 × 300 12,000 రూపాయలు ఆదా అవుతాయి రైతు. అప్పుడు పత్తి లాభసాటి. ఇప్పుడు ఈ పొలం ఉన్నది, దీని పత్తి ఏమంటే అది దీని నిల్వయా సాలు పట్ట దీనిలో మరిగా ఒకసారి పొలం చేసిన మడికట్ట ఏదైతున్నదో దాని డ్రై క్రాప్ నువ్వు ఏది పెట్టి కంది పెట్టగాక నీళ్ళు వెళ్తాయి పండగ. ఇది ఇట్లా భూమి ఏముంటుంది బాబు అంటే వరి పంట భూమి ఏమో ప్యారలల్ ఇట్లా ఉంటుంది. నీకు డ్రై క్రాప్ ఐడి పెట్టేది కొద్దిగా ఎటవాళ్ళు ఉండాలి, నీరు నిలవద్దు, నీరు జారిపోవాలి. అది మొక్కజొన్న కానీ కంది కానీ పసుపు ఏదన్నా కానీ కాక నీరు నిలబడద్దు, జారిపోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఐడి క్రాప్ పండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గమనంలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రం ఏదైతుందో మన రైతుకు మేలు అనుకూర్చిన వాళ్ళం అవుతాం అని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తాం. సరే ఏదేమైనా ఇవాళ ముఖ్యంగా మన కోట్ల ఈ ఐలాపూర్ మధ్య ఇది కిషన్ రావుపల్లి అండి, ఇది రెట్టించే రైతులు పసుపు వాళ్ళకు విక్రయించుకునేటువంటి ఒక సదుపాయం లేక సౌకర్యం లేక అటు ప్రభుత్వం సేకరించక ఇవాళ దాన్ని నిల్వ చేసుకోలేక చేను మీద ఉండడంతో దాదాపు 2 లక్షలపై విలువ చేసేటట్టు ఒక పసుపు కాలిపోవడం దురదృష్టం. ఆ రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే ఆ మామిడి తోట అయితే కొంత కాల్పి చెట్లు నష్టమేమో హార్టికల్చర్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తే అది కూడా భర్తీ చేసే విధంగా ఇతర వ్యవసాయ పైప్ లైన్ కానీ పంప్ సెట్లు కానీ వాటిపై భర్తీ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఏదైనా రైతుకు అందరం కూడా అండగా నిలబడాలి. వీళ్ళ రైతు బాగున్నప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఆ రైతును ఆదుకోవటానికి కొరకు ప్రభుత్వం ఏదైతుందో భేషజాలకు పోకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి. ఆలోచన చేసి రైతును ఆదుకోవాలి.